హలో అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి పెట్టుబడి ముక్కలు అని చెప్పి తీసుకొచ్చారని. ఇవన్నీ కూడా 1/2 మీటర్ టు 1 మీటర్ ఉన్న ఫ్యాబ్రిక్స్. ఇవి రెండింటిని కలిపి పేరప్ చేసేసి నేను ఇలా డ్రెస్ స్టిచ్ చేశాను. అండ్ వీటికి మొత్తం కాటన్ లైనింగ్ యూజ్ చేశాను నేను బాడీ పార్ట్కి, అలాగే కింద కూడా. ఎందుకంటే ఇవన్నీ కొంచెం పెట్టుబడి ముక్కలు కదా, పలుచగా ఉంటాయి. అండ్ లైనింగ్ వేసుకునేటప్పుడు కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఈ ఒక్క ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం 2 మీటర్స్ దాకా ఉంది, 2కి కొంచెం తక్కువే ఉంది. సో దీన్ని వచ్చేసి కింద మొత్తం కుచ్చు పెట్టేసేసి స్టిచ్ చేశాను. దీనికి కూడా లైనింగ్ యూజ్ చేశాను, అలాగే బ్యాక్ సైడ్ అనేది జిప్ ఇచ్చాను. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్. ఇంట్లో ఖాళీగా ఉందని చెప్పి తీసుకొచ్చారు. సో పాపకి ఇదైతే చక్కగా గౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ పీసే. ఇది వచ్చేసి దీనికి కింద లెగ్గిన్ పేరప్ చేసుకుంటానని చెప్పారు. సో ఇది కొంచెం ఏ లైన్ కుర్తీ లాగా స్టిచ్ చేసి బుట్ట స్లీవ్స్ అనేవి, ఇది కొంచెం 80s మోడల్ బుట్ట హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడు రావట్లేదు, ఇది స్టిచ్ చేసాము. ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి జిప్ అది వేయలేదు. నెక్స్ట్ ఇవి కూడా ఇవి జాకెట్ ముక్కలే. ఇవి రెండు కూడా కలర్లు మ్యాచ్ అయ్యాయని దీన్ని పేరప్ చేసేసి ఇలా స్టిచ్ చేసాము. దీనికి హ్యాండ్స్ చూడండి, ఈ హ్యాండ్స్ అనేవి కొంచెం వెరైటీగా ఉంటాయి. ఇది డబుల్ ఫోల్డింగ్ వస్తుంది అనమాట హ్యాండ్కి. అండ్ బాడీ పార్ట్కి కింద కూడా ఫుల్గా లైనింగ్ యూజ్ చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చింది, బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంటుంది. సో ఇది మీకు యూజ్ అయితే కనుక ఇలా పేరప్ చేసుకొని మీ పిల్లలకి, చిన్న పిల్లలకి డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు.